ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన బలిష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలనైనా. మంచి నిద్రతో మాకు సంతృప్తిని దయచేసినందుకు వందనాలు అయా. మాకు కలిగిన సమస్తము చుట్టూను మీ కంచె వేసి కాపాడినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును, ఈ యొక్క విలువైన శ్రేష్టమైన దినమును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 3వ చరణము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును అని అయా లేఖనాల ద్వారా కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అవును తండ్రి, ఈ లోకపరంగానైనా మాకున్న జ్ఞానం, మాకున్న టెక్నాలజీ, మాకు కలిగినటువంటి బంధుమిత్రులు, మాకు కలిగినటువంటి ఆస్తి అంతస్తులు ఈ లోకంలో మాకు త్రోవ చూపించలేవు. కానీ అయా మీ వాక్యం అనే వెలుగు మాకు మంచి మార్గాన్ని చూపిస్తుందని, అయా మీ యొక్క సత్యమైన మాటలు మమ్మల్ని క్షేమంగా జీవింపజేస్తాయని ఈరోజు లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు అయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వెలుగును బట్టి, మీ సత్యమును బట్టి జీవించుటకు సహాయం దయచేయండి నాయనా. ఈ లోకానికి దూరంగాను మీ నామానికి దగ్గరగాను జీవించే భాగ్యం మాకు దయచేయండి అయా. ఈ రోజును మాకు మీరు అనుగ్రహించారు అయా. మీ పాద సన్నిధిని మేమందరం చేరి ఈ రోజున మొరపెడుతున్నాము. ఈ రోజున మా ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి విధమైన పనిలోనూ నూరింతల ప్రతిఫలం మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఏ ఆటంకము, ఏ అడ్డులు మా పనులకు ఉండకుండా ప్రతి పనిలోనూ అయా మేమందరం ముందుకు సాగులాగున ప్రతి పనిలోనూ దీవింపబడిన వారిగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి ప్రయాణంలోనూ మీ కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా వెళుతున్న వస్తున్న ప్రతి మార్గంలో అయా మీ రక్షణ మాకు దయచేయండి. ఏ ప్రమాదము కానీ అపాయము కానీ ఏ ఒక్కరికి జరగకుండా కాచి కాపాడండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి లోటు ఉండకూడదు నాయన, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు ప్రభువా, ఎటువంటి తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి దుఃఖించకూడదు నాయన. మా అందరి జీవితంలో సంతృప్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం అయా. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, డెలివరీస్ కోసం వెళ్తున్నారు, రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు తోడై ఉండండి తండ్రి అయా. ఎగ్జామ్స్ రాయడానికి, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి వెళ్తున్నారు నాయన. బిడ్డలకు తగిన జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా సమయాన్ని దుర్వినియోగం చేసుకొనకుండా నాయన ప్రతి ఒక్కరితో శాంతితో సమాధానంతో జీవించే ధన్యత మాకు దయచేయండి అయా. గృహాలలో ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా ఉండబోతుండగా ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా నాయన ఈ రోజున మీ నామాన్ని మహిమపరిచే క్రియలు మా ద్వారా జరిగింపబడుటకు సహాయం దయచేయండి. మీకు విరోధముగాను మీకు ఆయాసకరంగాను ఈరోజు మేము జీవించకుండా కృప కనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి. ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరు తోడై ఉండమని, మీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, ఈ లోకంలో ఉన్న అపవాది క్రియల్లో మేము చిక్కుపడకుండా, అవమానాల్లో, నిందల్లో, మోసపూరితమైన చర్యల్లో ఈరోజు మేము చిక్కుకొనకుండా మీరు మమ్మల్ని అందరినీ జ్ఞానమిచ్చి నడిపించండి. మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయా. మేము కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలి భాగస్థులై ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.